కిలారి ఆనంద్ పాల్. ఈ మాట అంటే చాలామందికి ఈయన ఎవరో తెలియకపోవచ్చు. కానీ కేఏ పాల్ అంటే మాత్రం ఉత్తరాంధ్ర నుంచి ఉత్తర అమెరికా వరకు ఆయన పేరు అనేక సందర్భాల్లో మారు మ్రోగింది. ఒక దశలో అమెరికా అధ్యక్షుడిని ప్రభావితం చేసేటంత స్థాయిలో కేఏ పాల్ హవా నడిచింది. అలాంటి కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల కారణంగా అనేక మంది దృష్టిలో ఒక కమిడియన్గా మారిపోయారు. వాస్తవానికి ఆయన మారారు అనే దానికన్నా ఆయన్ని కమిడియన్గా చిత్రీకరించారు అని చెప్పడం సరైనటువంటి మాట. ఆయన వాస్తవాలు చెబుతున్నప్పటికి కూడా, ఆయన అనేక అంశాల్లో సూటిగా స్పందిస్తున్నప్పటికి కూడా ఆయన స్పందనని, ఆయన మాటల్ని చాలా లైటర్గా తీసుకునేటువంటి ధోరణిని తెలుగు మీడియా జనానికి అలవాటు చేసింది. అందుకు కొన్ని సందర్భాల్లో కేఏ పాల్ వ్యవహరించినటువంటి ఓవర్ యాక్షన్ కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఊతమిచ్చి ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లోని కొందరు రాజకీయ నాయకులు, ఒక సెక్షన్ మీడియా కేఏ పాల్ని మాత్రం చాలా కమిడియన్గా మార్చేసేదానికి విశేషంగా కృషి చేసింది అన్నది మాత్రం వాస్తవం. కానీ ఇటీవల కేఏ పాల్ ధోరణి కొంత మారినట్టుగా కనిపిస్తుంది. ఆయన కాసింత సీరియస్గా స్పందించడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన మాటలను కూడా జనం కాసింత సీరియస్గా తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల అనేక అంశాల మీద కేఏ పాల్ ప్రతి విషయాన్ని చాలా సూటిగా, స్పష్టంగా, చాలా కట్టుదిట్టంగా మాట్లాడుతున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. అదే కేఏ పాల్కి మళ్ళీ ఆదరణ పెరగడానికి కూడా తోడ్పడుతుందా అనేటువంటి చర్చకి ఆస్కారం ఇస్తుంది. వాస్తవానికి కేఏ పాల్ మాటల మీద ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ సాగుతుంది. ఉన్న రాజకీయ నేతల్లో కేఏ పాల్ చాలా నిబద్ధతతో కనిపిస్తున్నారు. ఆయన అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద కనిపిస్తున్నారు. ఆయన మాట దాటకుండా తను చెప్పినటువంటి దాటకి కట్టుబడి సాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం క్రమంగా బలపడుతుంది. మరి ఇది ఎక్కడి వరకు వెళుతుంది? ఎంతమంది కేఏ పాల్ మాటల్ని విశ్వసించడానికి, సీరియస్గా తీసుకోవడానికి సిద్ధమవుతారు? వాళ్ళందరి నమ్మకాన్ని ప్రోగు చేసుకోవడానికి తగ్గట్టుగా కేఏ పాల్ ఎంత పగడబందీగా సాగుతారు? ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలబోతుంది. ఏమైనా కేఏ పాల్ మాత్రం గడిచిన కొంతకాలంగా తన మీద ఉన్నటువంటి ముద్రను చెరిపేసుకునేటువంటి ప్రయత్నం అయితే సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా ఇటీవల ఆయనకి ఆదరణ పెరుగుతున్నటువంటి మాట కూడా కాదనలేనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. ఆయన మాటకి గతం కన్నా విలువ పెరుగుతున్నటువంటి తరుణంలో రాజకీయంగా కేఏ పాల్ ఎంతటి ప్రభావం చూపగలరు, ఆయన ఏ మేరకు పుంజుకోగలరు అన్నవి ప్రశ్నలే అయినప్పటికీ కేఏ పాల్ కామెంట్స్ మీద, కేఏ పాల్ వ్యాఖ్యల మీద ప్రజల్లో మాత్రం ఒక రకమైనటువంటి విశ్వాసం పెరిగేటువంటి పరిస్థితి కలుగుతుండడం మాత్రం ఆసక్తికర అంశంగా మనం భావించాల్సి ఉంటుంది.